హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆశ. ఇవాళ సీతాఫలంతో హల్వా చేసుకుందాం రండి. సీజన్ కదా, మంచి సీతాఫలాలు వస్తున్నాయి. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటాయి. ప్యూర్గా మనం సీతాఫలాలు ఎక్కువ నిలవైపోయినా ఉండవు కదా, అందుకని ఇది చేసుకుంటే నిలవ ఉంటుంది. మీకు 4-5 రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు సీతాఫలాలు పెద్దవి 3, కస్టర్డ్ పౌడర్ అండి, కస్టర్డ్ పౌడర్, షుగర్ 1 కప్పు, బాదం ఒక 10 పలుకులు ఒక పొట్టు తీసి పెట్టుకున్నాను, జీడిపప్పు ఒక 10 మిక్సీ చేసి చేసుకోండి. ఇది సీతాఫలాలు ఆ పలుకు ఉండాలండి, గింజ తీసేసి మిక్సీలో వేయొద్దు. సీతాఫలాలు ఆ గింజ తీసి పెట్టుకోండి, ఆ పలుకు తింటుంటే మనకు తగిలితే బాగుంటుంది నోటికి. షుగర్ 1 కప్పు పొయ్యి మీద పెట్టుకొని కరిగితే చాలండి. షుగర్ పాకమేం అయిపోక్కర్లేదు, జస్ట్ ఒక యాలకి వేసాను అంతే. దాంట్లో మిక్సీ చేసుకున్నాం కదా బాదం, జీడిపప్పు, బాదం పొట్టు తీసానండి. అది అలా ఉడుకుతున్నప్పుడే చక్కగా కొంచెం కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్లు, 1 కప్పు పాలల్లో కలిపి పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ అంటే మనకి చక్కగా హల్వా తయారవడానికి లూజ్గా లేకుండా. అది అలా ఉడుకుతూ ఉంటుంది. 2 పెద్ద టేబుల్ స్పూన్లు 2 వేసుకోండి. 3 సీతాఫలాలు తీసుకున్నాం కదా, దానికి పక్కన సీతాఫలాలు కూడా గుజ్జు గింజ తీసి పక్కన పెట్టుకున్నాం చూసారా, అది అలా వేసేయడమే, అది మిక్సీలో వేయకూడదు. ఇంకా మనం ఆ పలుకు తింటుంటే తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కలిపేసి ఉడుకుతుంది కదా, బాదం, జీడిపప్పు, షుగరు ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేద్దాం. పాలల్లో ఒక 1/2 కప్పు పాలల్లో ఇది కలిపాను. అయిపోయింది చూసారా, అది కరిగితే చాలు. షుగర్ ఏం అవసరం, ఎక్కువ టైం పడుతుంది, ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. మీకు ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. కస్టర్డ్ వేసాం కదా, అది మరుగుతున్నప్పుడు ఈ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా సీతాఫలం, అది కూడా వేసేద్దాం. వేసేసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత అయిపోయింది కదా, సీతాఫల గుజ్జు కూడా వేసేద్దాం. ఆల్రెడీ హల్వా తయారైపోయింది. మీకు మంచి బాదం, జీడిపప్పు ఫ్లేవర్ చక్కగా వస్తుంది. మెయిన్గా ఏంటంటే సీతాఫలం, మీరు సీతాఫలం తిన్నట్టే ఉంటుంది, చక్కగా గమ్మగా ఆ పలుకులు నోటికి తింటుంటే తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. సరే, గింజ తీసి పెట్టుకున్నానండి, ఆ గుజ్జు అందులో వేసేద్దాం. వేసేసి వెంటనే 1 నిమిషంలో మీరు ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకుని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ముక్కలాగా మీకు కట్ చేసుకున్నప్పుడు ముక్కలాగా వస్తుంది, లూజ్గా ఉండదు. ఇంకా అందులో వేసేద్దాం బౌల్లో. మళ్ళీ మనం ప్లేట్లోకి తీసినప్పుడు కేక్ లాగా వస్తుంది చక్కగా, చూసారా, ముక్కలాగా తీసి కట్ చేసుకుంటే మంచి పీస్ అలా వచ్చింది చూసారా. చక్కగా ఇంట్లో తయారు చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.